మేలైనది ఎరిగి ఉండి అలాగ చేయలేదు కనుక నీకు పాపం కలిగింది. ఇలాగ కుటుంబాల్లో పాపాలు కావచ్చు, రోడ్డు మీద పాపాలు కావచ్చు, ఇరుగు పొరుగుల వాళ్ళ విషయంలో పాపం, వాళ్ళకి ఉన్న సమస్యలను తీర్చగలిగుండి కూడా నువ్వు తీర్చలేనప్పుడు తద్వారా కలిగిన పాపం కావచ్చు. ఇలాంటి పాపాలు కొప్పేస్తే మనోళ్ళు ఏ కాడికి, నేను ఎవడికి అన్యాయం చేయలేదండి, నేను వ్యభిచారం చేయలేదండి, నేను దొంగతనం చేయలేదండి, నరహత్య చేయలేదండి, నేను అది చేయలేదు, నేను అసలు నువ్వు వద్దన్నా ఏ చేయలే, నువ్వు వద్దన్నా ఏ చేయలే, పర్ఫెక్ట్గా ఉన్నా అంటే దేవుడు అంటాడు చెయ్యమన్నాయి చేయలేదు కదరా అంటాడు. వద్దన్నాయి చేయలే, ఓకే, మరి చెయ్యి అన్నయ్య చేయలేదుగా అంటాడు. అయ్యా అది ఆలోచించలేదులే అంటాడు. ఏమైనా అర్థమైందా మీకు? అది ఆలోచించలేదులే, ఇదో కేసు ఉంది కదూ, రేపు అక్కడ వస్తుంది ప్రతి ఒక్క కేసు. కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు చెప్పుకుంటుంది ఎందుకంటే, దేవుని ముందుకు వచ్చినప్పుడు మన యోగ్యతను తీసి పక్కన పెట్టి కృపను వేడుకొనుటలో మనం ధన్యులం.